ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మరి ఒక రోజులకు మనం వచ్చి ఉన్నాము. ఆయన మరి ఒక రోజు మనకిచ్చి ఆయన కృపను చాటుకున్నందుకు ఆయనకి వందనములు. మరి మనం బ్రతుకుట అంటే మనం ఈ లోకంలో జీవించట కాదు, ప్రభువులో జీవించాలి. ఆ విధంగా ఆయన అడగాలి. ప్రతిరోజు కూడా ఆయనను అడుగుచూ ఉండాలి. ప్రభువా, నేను నీలో జీవించాలంటే ఎలాగూ? నేను నాకై జీవించుట కాదు, నీలో జీవించాలయ్యా. నిన్ను నమ్మాలయ్యా, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి, నిన్నే ఘనపరచాలి. నీ మహిమ ఆశ్చర్య కార్యములు వివరించుటకు నేను సాక్షినై నిలబడాలి అని ప్రతిరోజు కూడా మనం ఆయన స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. రండి దేవుని పిల్లారా, మరి ఒక రోజులోకి వచ్చి ఉన్నాం మనం. మరి ఉదయాన్నే లేచారా? దేవుని ప్రార్థించుకున్నారా? మన కుటుంబాల్లో ఎన్నో మేలులు చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఇంకా మన అవసరాల నిమిత్తమే ప్రార్థిస్తున్నారా? ఈరోజు చక్కగా బ్రతికానంటే అది నీ కృపయే అని ఎవరైనా కృతజ్ఞతలు తెలుపకుండా ఒకవేళ ఉన్నారేమో ఈ క్షణంలో ఒకవేళ ఈ నా మాటలు వింటున్నప్పుడు మీరు ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలపండి. రండి ఈరోజు కూడా రోజులాగే వాక్య భాగంలోకి వచ్చేద్దాము. ఈరోజు విశ్వాసమునకు ఎంత గట్టి నమ్మకం ఉన్నదో, నమ్మకానికే నమ్మకముగా చూస్తున్నాం ముగ్గురు మనుషులు మనం బైబిల్లో పాత నిబంధన గ్రంథంలోకి వచ్చేస్తున్నాము. మరి వారి యొక్క విశ్వాసం ఎంత గట్టిదంటే వారు రుజువు చేసి ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడే గొప్పవాడని రుజువు చేసి ఉన్నారు. గతంలో మనం చెప్పుకొని ఉన్నాము. మరి ఏలియా వర్షం కొరకు ప్రార్థిస్తున్న ప్రార్థన ఎంత గట్టి ప్రార్థన అంటే బయలుదేవతలను ఓడించి ఇశ్రాయేల్లో నిజమైన దేవుడు ఉన్నాడని రుజువుపరిచిన ఆయన. అలాగే ఇంకెంతమంది ఉన్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా కొంతమందిని చూసుకుందాం మనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. అలాగే దేవుని స్తుతించుకొని ఆ తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ప్రేమ కలిగిన తండ్రి యేసునికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రియ తండ్రి యెహోవా దేవుని ఆశ్చర్య కార్యములు తండ్రి మేము చూసుకోబోతుండగా తండ్రి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తండ్రి ఎలా కాపాడి ఉన్నావో తండ్రి నీ కృపను వివరించబోతుండగా మీరు నాతో ఉండి మాట్లాడించమని, నీ యొక్క మాటలు మా హృదయంలో దివ్య వాక్కులుగా ఫలింప చేయమని దేవుని కృపలో అందరం కూడా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెను చెప్పారా అందరూ? ఆమెను చెప్పిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రండి వాక్య భాగంలోకి వచ్చేద్దాము. మీరందరూ కూడా నీరసపడద్దు. ఒక్క 10 minutes మాత్రమే, నేను ఎక్కువ సమయం తీసుకోను. ఎందుకంటే మరి సమయం అంతా మీకు పనులు ఉంటాయి కనుక కొంచెం సేపు అయినా ఆయన కోసం కేటాయిద్దాము, ఆయన స్తుతిద్దాము. నెబుకద్నెజరు రాజు పాలనలో ఆయన గురించి మనకందరికీ తెలుసు. మరి ఆయన ఆ బయలుదేవతలను పూజించేవాడు. అలాగే ఆయన ఒక బంగారు ప్రతిమను కూడా చేయించి దానికి అందరూ మొక్క విధంగా చూసేవాళ్ళు. కానీ అక్కడ ఉన్న మంత్రులు చెప్తున్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మీరు తీసుకొచ్చుకున్నారు, వారి మీద మీకు మంచి అభిప్రాయం ఉన్నది, సదాభిప్రాయం ఉన్నది వారి మీద మీకు. అయినా వారు మన దేవతలకు పూజించట్లేదు, వాళ్ళు ఎవరో దేవతని పూజిస్తున్నారు, ఇశ్రాయేలు దేవుణ్ణి పూజిస్తున్నారు, మీరు కొలిచే దేవుణ్ణి పూజించట్లేదు, మిమ్మల్ని గౌరవించట్లేదు, మీ మాటను అంగీకరించట్లేదు, మిమ్మల్ని చులకన చేస్తున్నారు, మిమ్మల్ని లెక్కలేనితనంగా చూస్తున్నారని ఆయనకి చెప్పేశారు. మరి నెబుకద్నెజర్కి వారి మీద సదాభిప్రాయం ఉన్నది, అయినా కూడా వారిని పిలిపించి ఒక అవకాశం ఇచ్చారు ఆయన. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మేము పూజించే దేవుళ్ళను మీరు కూడా మొక్కాలి కదా, రండి మొక్కండి. నేను చేయించిన బంగారు ప్రతిమకు మీరు మొక్కట్లేదని తెలిసినది, ఎందుకని మొక్కండి అని ఒక అవకాశం ఇచ్చారు. కానీ వారు ఒప్పుకోలేదు. లేదు రాజా, మేము ఆ దేవుళ్ళకందరికీ మేము మొక్కోము, మాకున్నది ఒకే ఒక్క దేవుడు, ఆయన ఇశ్రాయేలు దేవుడు అని, యెహోవా దేవుడే, ఆయనకు మాత్రమే మేము మొక్కుతాం, కానీ మేము ఎవరికైనా మొక్కమని చెప్పారు. అప్పుడు ప్రియులారా, నెబుకద్నెజరు రాజుకి ఆయన మాట ఎదురు చెప్పినందుకు ఆయనకి ఇంకా కోపం వచ్చింది. అప్పటిదాకా
వాళ్ళపైన ఒక మంచి అభిప్రాయం ఉన్నది. కానీ వారు ఎప్పుడైతే ఆయన్ని ఎదురు తిరిగి ఆయన మాటను అంగీకరించకుండా డైవర్ట్ అయ్యారో అప్పుడు ఆయనకు కోపం వచ్చేసి అగ్నిగుండంలో పడవేయండి, రాజాజ్ఞ ధిక్కరించిన వాళ్ళకి ఆ శిక్ష ఉంది కదా, ఎలాగూ అగ్నిగుండంలో పడవేయమని చెప్పారు. ఇంకా వాళ్ళని మరి ఒకసారి అడిగారు, ఇప్పటికైనా మీరు మారుతారా, ఇప్పటికైనా మా దేవుని పూజిస్తారా, ఇప్పటికైనా నేను చెప్పిన మాట వింటారా? నో 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 నో, మీరు చెప్పిన మాట మేమేమన్నాయ్యా, మాకున్నది ఒకే ఒక్క దేవుడు, ఆయన్ని మాత్రమే సేవిస్తాము, ఆయన మాత్రమే పూజిస్తాము. ఒట్టి బొమ్మలకి మేము మొక్కము, ఎందుకంటే అవి మాట్లాడే బొమ్మలు కాదు. మాట్లాడే దేవుడు అక్కడే ఉన్నాడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా, మాకు మాట్లాడే దేవుడు ఉన్నాడు, ఈ మాట్లాడిన బొమ్మలతో మాకు పని లేదు అని ఆయనకు కోపం వచ్చే విధంగా రాజు మాటను ధిక్కరించారు. ఇక రాజుకి ఎక్కువ కోపం వచ్చేసి రాజు చెప్తున్నాడు, వీళ్ళని ఇంకా అధికంగా మండే విధంగా ఎక్కువ కట్టెలేసి పెద్ద మంటలు చేయండి, అగ్ని ఎక్కువైపోవాలని చెప్పి ఆ భటులకు అప్పగించినప్పుడు వాళ్ళు ఆ మంటలు పెద్దవి చేసి, చూద్దాం ప్రియులారా 3వ అధ్యాయము ప్రతిమకు మేము నమస్కరించడానికి సిద్ధంగా లేమని. అప్పుడు అది 7 అంతలు చూసారా, 19వ వచనము 3వ అధ్యాయము దానియేలు గ్రంథము 19వ వచనంలో, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మేషకు అబేద్నెగోలను వారి విషయములలో ఆయన ముఖము వికారమాయను, గుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిమిగా చేయమన్నాడు. ఎప్పటిలాగా మండే గుండము కాదు, 7 అంతలు. ఇప్పుడు ఎంత మండుతుందో అంత 7 అంతలు మండాలి. చూసారా ప్రియులారా, 7 అంతలు అంటే ఎంత కఠినమైన శిక్ష. ఏలియా వర్షం కొరకు 7 సార్లు ప్రార్థన చేశాడు. మరి కుష్టి వ్యాధి అయిన నయమాన్ని 7 మార్లు మనం చెప్పారు. వారములకు 7 రోజులు ఉన్నాయి మనకి. ఈ విధముగా ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే 7 అంతల వేడివి, 7 అంతల వేడి కలగాల. వాళ్ళు ఆ పడిపోతుండగానే కాలి మసి బూడిదైపోవాల. వారి ఒంటిపైన బట్టలు కూడా తీయకుండా అలాగ వేసేయటానికి ఆ బట్టలు తీసుకెళ్ళి ఆ 7 అంతలు అంటే చాలా మంట ఉంటుంది, పెద్ద మంట ఉంటుంది. ఆ మంటలో నుంచి విసిరేయటానికి వీళ్ళు దూరం నుంచి విసిరేస్తున్నప్పుడు ఆ విసిరేసే వాళ్ళు కాలిపోయారు, కానీ వీళ్ళకేం కాలేదు ప్రియులారా. వీరైతే పోయి అగ్ని మంటపంలో పడిపోయారు, 3 పడిపోయారు. ఆ 3 వేసిన వాళ్ళు కాలిపోయారు, బట్టలు కాలి మసి అయిపోయారు, కానీ వీళ్ళకేం కాలేదు. వీళ్ళు లోపల పడిపోయారు, ఆ అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. ఎంతసేపు ఉన్న వాళ్ళు కాలట్లేదు. ఆ వేడి 7 వేడి మిగల మంటలు అగ్గిసి పడుతున్నాయి, మండిపోతున్నాయి, కానీ వారి మీద ఉన్న ఒక వస్త్రము కూడా, కనీసం వస్త్రపు చెంగునైనా ఆ వేడి తట్టుకోలేదు, ఆ వేడి పుట్టుకోలేదు, ఆ మంట అంటుకోలేదు. వాళ్ళు చెప్పారు ప్రియులారా, మరి ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు మరి నెబుకద్నెజరు గారు అడిగారు రాజు, ఇప్పుడు ఆ దాంట్లో వేసేస్తాం, మేము అగ్ని మండపంలో వేసేస్తాము, అగ్నిగుండంలో మీరు ఒకవేళ మారినట్లయితే మేము వేయకుండా ఉంటామని ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. రాజా, మేము కాలము, మాకు దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ మేము కాలిపోయినా అగ్నిగుండంలో మసి అయిపోయినా మేము మీ దేవుడిని మాత్రం మేము పూజించము, మమ్మల్ని అందులో వేయకపోయినా వేసినా కూడా మీ దేవుడిని, మీ ప్రతిమల్ని మేము పూజించము, మేము మా దేవుడిని పూజిస్తాము, మా దేవుడిని కనపరుస్తాము, మాలోనే దేవుడు నిజమైన దేవుడు అని నెబుకద్నెజరు మీద పోరాటం చేసి అగ్నిగుండానికి ఆహుతి అయ్యారు. కానీ ఆహుతి అయ్యింది ఎవరు? వేసిన వాళ్ళు. చూడండి ప్రియులారా, వేసేవాళ్ళు ఎవరైతే మనల్ని ఆపదలో పంపిస్తారో వాళ్ళే ఆపదలో పడిపోతారని దావీదు మహారాజు కీర్తనలో ఆయన రచించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నదని చెప్పుచున్నాడు. నా శత్రువులను నా కంటి ముందు నువ్వు హింసిస్తావు, వాళ్ళ పతనం నాకు చూపిస్తావని అర్థం అందులో. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసం ఉందంటే మన వాక్యం ఉన్నట్టుగానే చదువుకోవాలి, ఉన్నట్లుగానే చెప్పుకోవాలి. కల్పన కథలు, పిట్ట కథలు, కల్పితాలు అవసరం లేదు మనకి.
బైబిల్ని ఉన్నట్లుగా చూసుకున్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నాం మనం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలుని మంటలలో వేసేశారు. వేసిన వారు మాత్రం కాలిపోయారు. అక్కడున్న బట్టలు వేసిన వారు మాత్రం కాలిపోయారు, కానీ అందులో మంటలో పడిపోయిన వాళ్ళు కాలిపోలేదండి. చూద్దామా చివరి వచనాలు చూద్దాం. 24వ వచనంలో రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, వాళ్ళు మండుతుంటే వాళ్ళకేం కాలేదు. ఈయన చూస్తూ ఉన్నాడు కూర్చొని, రాజుగారు సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు వాళ్ళని, కానీ వాళ్ళకేం కాలేదు. ఇక ఆయన త్వరగా లేచారంట పైకి. త్వరగా పైకి లేచి తొందరగా వారి దగ్గరికి వచ్చి, ఏంది వాళ్ళు కాలిపోలేదు, వాళ్ళని బయటకు తీయండి చెప్తున్నాడు. చూడండి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని మంత్రులను అడిగాను. మంత్రులు పిలిచాడు నెబుకద్నెజరు. వాళ్ళు మంటల్లో ఉండగా, ఏమయ్యా మంత్రులు ఇలా రండి. ఏంటి రాజావారు, మనం 3 కదా మంటల్లో వేసింది. అవునయ్యా మనం 3 వేసాము, అయితే నాకు లోపల 4 కనపడుతున్నారు. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుని స్తోత్రం వేస్తాయి. అయ్యా నీ కృపలు ఆశ్చర్యమైన తండ్రి, నువ్వెంత కష్టంలో కూడా మమ్మల్ని రక్షించేవాడు అయ్యా. ఆపదల నుంచి విడిపింపగల దేవుడు. నేను 4 చూస్తున్నాను. అగ్నిగుండమే ఎదురైనా, సింహాల బోనులు నన్నడ్డగించిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని. షడ్రక్ మేషక్ వలె అబేద్నెగో వలె దానియేలు వలె యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. వాళ్ళు దేవునిలో బ్రతికారు. నేను 3 వేస్తాను కదా, నాకు 4 కనపడుతున్నారు, ఏంది మంత్రులు అని మంత్రులు అడుగుతున్నాడు రాజు. పైగా ఆ 4వ వ్యక్తి రూపము దేవుని రూపము వలె ఉన్నది. దేవుడే దిగి వచ్చి వారి దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయన నేను కన్నులారా చూచాను. చూసారా ప్రియులారా, దేవుని చూసే అవకాశము బయలుదేవతలను పూజించే, ప్రతిమలను పూజించే నెబుకద్నెజరుకి అవకాశం వచ్చినది. దేవుని స్వరూపం చూసే అదృష్టం వచ్చినది. అతను వారిని పతనం చేయాలని చూసినా కూడా దేవుడు కనపడ్డాడు నెబుకద్నెజరుకి. మనకు కనపడుతున్నాడా దేవుడు? మీరు ప్రార్థిస్తున్నారా దేవుని కోసం? నేను 3గా వేస్తే 4 మంటల్లో తిరుగుతున్నారు. ఆ 4వ వ్యక్తి ఎవరు? ఆ 4వ వ్యక్తి? పైగా ఆయన దేవుని స్వరూపంతో ఉన్నాడు. దేవుని కళ ఉన్నది ఆయనలో. చూడండి ప్రియులారా, ఇక్కడ 25వ వచనంలో 3వ అధ్యాయము, బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాము, కానీ వారికి ఏ హానియు కలగలేదు. 4వ వాని రూపము దేవత రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇది ప్రియులారా 4వ వ్యక్తి రూపం, దేవుని రూపం. ఆ 4వ వ్యక్తి ఎవరు? ఎవరు 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 క్వశ్చన్ అంతే. ఆయన దేవునిలాగా కనపడ్డాడు నాకు. ఆయన ఒక దేవుని రూపంలాగా కనపడ్డది నాకు. ఆ 3 బయటికి తీయండి అని చెప్పారు. ఆ 3 తీస్తే 4 కనపడ్డారు. లోపల బయటికి తీసేటప్పటికి ఎప్పటాలి 3 ఉన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో 3 ఉన్నారు. ఇప్పుడు రాజైన నెబుకద్నెజరు ఆశ్చర్యపోవటం అయిపోయినది. చూడండి ప్రియులారా, ఏం చూస్తున్నాడో 26వ వచనంలో, మీరు నా యొద్దకు రండి అని పిలువగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలోండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏమియో చేయకుండుటయో, వారి తల వెంట్రుకలో ఒక్కటైనను కాలిపోయిండుటయో కాలిపోకుండుటయో, వారి వస్త్రములు చెడిపోకుండుటయో, అగ్ని వాసన అంటకుండా ఉండుటయో చూచిరి. ఇప్పుడు తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో, ఏ దేవుని సేవింపకయో ఉందమని తమ దేవతలను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిన కాగా వేరొక శాస్త్రము నియమించున్నాను. అదేదనగా సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఈ జనులలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా
అబేద్నెగో, షడ్రక్ మెషక్ అబేద్నెగో అయిన వారు దేవుడు ఎవరిని దూషించిద్రో వాడు తుత్తినీలుగా చేయబడరు. ఇది విషయం. వారు పూజించే దేవుని ఎవరైతే విమర్శించారో, ఎవరైతే దూషించారో వాళ్ళు తుత్తినీలుగా చేయాలి. పెంటతో సమానంగా పెంట కుప్పగా ఉండవలెను. అంతటా నుండి రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారిని సంస్థానంలో హెచ్చించాను. చూసారా, మన దేవుడి యొక్క కృప ఎలా ఉన్నదంటే వాళ్ళని ఎంతగా హీనంగా చూశారో ఈరోజు ఆ సంస్థానంలో వారిని గొప్పగా ఉంచాడంట, గొప్పగా హెచ్చించాడంట రాజు. ఆ రాజు హెచ్చించే దాని కొరకే ఈ పరీక్ష పడ్డారు వాళ్ళు. ఈ పరీక్షలో వాళ్ళు నెగ్గారు. ఈ మంటలకు వేసేటప్పుడు భయపడలేదు, జడియలేదు. రాజు చెప్తున్నాడు, మీరందరూ పూజించే ఆ ప్రతిమల కన్నా అన్నిటికన్నా కూడా ఎవరైతే ఆ దేవుని తప్పుగా నాకు చెప్పారో, ఆ దేవుని మీద ఎవరైతే నాకు సాడి మాటలు చెప్పారో, ఎవరైతే ఆ దేవుని దూషించారో వాళ్ళని మాత్రం నేను తుత్తునీలుగా చేసి పెంట కుప్పలో పడేయాల ఆజ్ఞ ఇచ్చేశాడు. రాజు ఆజ్ఞ జరుగుతుంది కదా. రాజు ఆజ్ఞ ఇస్తే ఇక జరగకుండా ఉండే ప్రసక్తే లేదు. ఆ రోజు నుంచి వారి ముగ్గురికి సంస్థానంలో గొప్పగా హెచ్చించి గొప్పగా చూస్తున్నారంట. షడ్రక్ మెషక్ అబేద్నెగోలని రాజు హెచ్చుగా చూసినని బైబిల్లో ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపము రాజుకు చూపించారు వాళ్ళు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మన దేవుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుని స్వరూపము మంటలలో ఆయనకు చూపించాడు. ప్రతిమలను చూశాడు, ఎన్నింటినో చూశాడు ఆయన. కానీ ఆ ఆనందము ఆ మంటలలో ఉన్న ఒక మిరాకిల్, అదొక మిరాకిల్. ఆ గుడ్డలు కానీ, వారు వేసుకున్న బట్టలు కానీ, తల వెంట్రుకలు కానీ కనీసం ఎక్కడ కూడా అగ్ని వాసన కూడా, కనీసం స్మెల్ కూడా వారికి అంటలేదు. చూసారా ప్రియులారా, వాసన కూడా రాకుండా వారిని కాపాడిన దేవుడు ఎంత గొప్పవాడు చూసారా. అలాగే దేవుడు మన కష్టాలు, మన బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా మరి తిరస్కారం చేసినప్పుడు, లేకపోతే విమర్శించినప్పుడు, ఏదైనా మన దేవుని గురించి గట్టిగా చెప్పేదానికి మనం పూనుకొని ఉండాలి, మనం స్థిరపడి ఉండాలి. ముందుగా మనం స్థిరపడి ఉండాలి. వాళ్ళు ఏ విధంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎలా స్థిరపడి దేవుని గురించి చెప్పి ఆ దేవుని చూపించారు ఆయనకి, నెబుకద్నెజర్కి. మనం కూడా మన దేవుని చూపించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి క్రియలను తెలియపరచాలా, ఆయన గురించిన మహిమను తెలియపరచాలా, ఆయన చేసిన మహిమ ఆశ్చర్య కార్యములను వివరించాలా. ఈరోజు నుంచి మీరు సిద్ధపడి ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ వాక్యమును దేవుడు మనకిచ్చాడు కనుక ఇంత మంచి వాక్యమును శత్రువుకి కనపడిన దేవుడు మనకు కనపడరా? రాజైన నెబుకద్నెజరు మన దేవుడు అంటే తెలియని ఆయనకి కనపడ్డాడు దేవుడు. మనకు కూడా కనపడాలి. అగ్ని మంటపాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు కనపడే విధంగా మనం ప్రార్థన చేద్దాం. మనం నమ్మకంగా ఆ కష్టాల్లోకి వెళ్ళిపోదాం. నో ప్రాబ్లం, డోంట్ ఫియర్. భయపడిన అవసరం లేదు. వెళ్ళిపోదాం కష్టాల్లోకి, బాధల్లోకి. ఎవరేదన్నా కూడా నో ప్రాబ్లం చెప్పేద్దాం. నా దేవుడు నాకున్నాడు, నాకేం భయం లేదు. ఒకవేళ నన్ను కాపాడకపోయినా కూడా నేను మీ దేవుళ్ళను మొక్కను, లేకపోతే మీరు చేసే పని నేను చేయను, తప్పు దారిలో నేను నడవను అని తీర్మానం చేసుకుందాం. ప్రభుతో నిర్ణయించుకుందాం. ఈ రోజున మీ అందరు కూడా ఇంత మంచి వాక్యం వినే భాగ్యం నాకు మీకు అందరికీ ఇచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మీ అందరి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.